अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। మన భాగ్యం ఏమిటో మనకు తెలియదు, మన అదృష్టం ఏమిటో మనకు తెలియదు. ఆ విషయం బాబానే చెప్పారు. మీకు తెలియదు మీరెంత భాగ్యవంతులో నా దగ్గరికి రావటం, ఎందుకు వచ్చాము, ఎలా వచ్చాము, ఆయన్ను ఎలా తీసుకుంటున్నాము, ఆయన కోసం ఏం చేస్తున్నాము, ఇవన్నీ పక్కన పెట్టేయండి. కానీ ఆయన దగ్గరికి రావటం అనేదే ఎన్నో జన్మల్లో మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలితం. ఆ పుణ్య ఫలితం వల్లనే మనం మరి ఆయన దగ్గరికి రాగలిగాం. ఈనాడు 26 ఫిబ్రవరి 54వ సంవత్సరం, 71 సంవత్సరాల క్రితం బాబా మన ఆంధ్రదేశం మీద ఆయన ప్రేమ ప్రవాహాన్ని ఇక్కడ ప్రవహింపజేశారు. దాని చింతామణి గారు అది సాగర ప్రేమ ప్రవాహం అంటాడు ఆయన. వాటి మామూలు నదుల ప్రవాహం కాదట, సాగర ప్రేమ ప్రవాహం అట అది. అందుకని ఆ ప్రవాహాన్ని ప్రవహింపజేశాడు ఆయన యావత్ విశ్వం పైన. 54లో 71 సంవత్సరాల క్రితం మన ఆంధ్రదేశం మీద ఆయన తన ప్రేమ ప్రవాహాన్ని అలా ప్రవహింపజేశారు. దాంట్లో మునిగాం. తెలిసి తెలియక, తెలిసి మునిగినా తెలియక మునిగిన. మరి ఇప్పుడు కుంభమేళా జరుగుతోంది, అక్కడ కోట్ల మంది వెళ్ళి స్నానం చేసి వచ్చారు అని చెబుతున్నారు. నిజానికి ఆ నీళ్లలో స్నానం చేస్తే ఏమొస్తుందో అది పక్కన పెడతాను నేను, ఆ విషయంలోకి వెళ్ళను. భగవంతుడు స్వయంగా ఈ భూమి మీదికి వచ్చి ఆయన తన ప్రేమ ప్రవాహాన్ని ఎప్పుడైతే ప్రవహింపజేస్తారో, ఆ ప్రేమ ప్రవాహాన్ని మనకి ఇవ్వటానికి ఆయన ఇక్కడ మానవ రూపం ధరించి తిరిగాడో, అప్పుడు ఆ సమయంలో తెలిసినా తెలియకపోయినా, మా సుబ్రహ్మణ్యం గారు చేతులు ఎత్తిచ్చారు, ఎవరు ఎంతమంది బాబా అని. తెలియాల్సిన పని కూడా లేదు, ఆ సమయంలో ఉంటేనే చాలు. ఆ సమయంలో మానవ రూపంలో ఉండే ప్రతి జీవి కూడా ధన్యమైన జీవియే, దానికి అనుమానమే. ఎందుకంటే 26న బాబా గోపాలపురం, రామచంద్రాపురం గోపాలపురం వెళ్ళారు. అక్కడ ఆయన దర్శనం ఇస్తే వేల మంది, గోపాలపురంలో అది చిన్న ఊరు, ఆ రోజున దాని జనాభా 1000 మంది, 1000 మంది కూడా ఉన్నారో లేదో. ఆ ఊళ్ళో 5000 మంది వచ్చారు, కొన్ని వందల ఎద్దుల బండ్లు అవి ఇవి అన్ని. బాబా వెళ్ళి చూస్తే ఆ జన సంద్రం, బాబా అందరికి దర్శనం ఇవ్వలేక కారు మీద కూర్చొని ఆయన దర్శనం ఇస్తూ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అక్కడ సమయం మరి కేటాయించిన సమయం అంతే. అలాగే ఏలూరులో రామకోటి క్షేత్రం, పెద్ద క్షేత్రం, ఆ రోజు బాబా దర్శనం ఇచ్చిన రోజు 60,000 మంది ఏలూరులో. అయితే బాబా ఏం చేశారు, నెమ్మదిగా బాబాను వేదిక మీదకి పిలిచారు దర్శనం కోసం. బాబా వేదిక మీదకి వెళ్ళి చేతులు జోడించి ప్రణామం చేశారు. వేదిక దిగి కిందికి వెళ్ళారు. ఇటు పురుషుల వైపు అటు స్త్రీల వైపు కూర్చొని వాళ్ళతో సమానంగా కింద కూర్చొని లేచి వాళ్లకు నమస్కారం చేశారు. అప్పుడు బాబా ఏం చెప్పారంటే, మీకు తెలియదు, మీరు కాకపోతే ఎవరైనా పెద్దలు చెప్పింది విశ్వసించి నమ్మొచ్చు మీరు, కానీ మీకు తెలియదు, కానీ నాకు తెలుసు, మీ అందరిలో ఉన్నది నేనే. కాబట్టి మీ అందరిలో ఉన్న నాకు, ఈ నాలో ఉన్న నేను, మీ అందరిలో ఉన్నాను అనే జ్ఞానం కలిగిన నేను, జ్ఞానంతో, మీకు జ్ఞానం ఉందో లేదో అజ్ఞానంలోనో జ్ఞానంలోనో వచ్చి నాకు దండం పెట్టారు, మీరు పెట్టడానికి వచ్చారు. కానీ నేను జ్ఞానంతో మీ అందరిలో ఉన్నది నేనే అని ముందుగా మీకు నమస్కారం చేసి, మీ అందరి తరఫున నాకు కూడా, మీ అందరిలో ఉన్న నేను, ఇన్ని 60,000 మందిలో ఉన్న నేను, అవిభాజ్యుడనైన ఏకైక ఒకే ఒక్కడనైన నేను, ఈ నాలో ఉన్న ఒక్కడనైన నేను
నమస్కారం చేస్తున్నాను. కాబట్టి మీరు ఇప్పుడు నమస్కారం చేసినా చేయకపోయినా ఆ ఫలితం మీకు నేను ఇచ్చేస్తున్నాను. ఎందుకు? మీ అందరి వైపు నేనే నాకు ప్రణామం చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను? తెలిసి చేసుకున్నాను. విశ్వసించే వాళ్ళు ఎవరు, బాబాని నమ్మే వాళ్ళు ఎవరు చేతులు లేపాల్సిన పని లేదు. అక్కడ అక్కడ ఏమంటున్నాడు ఆయన? మీ అందరిలో ఉన్నది నేను, నాలో ఉన్న నేనే మీ అందరిలో అవిభాజ్యంగా ఏకైకుడిగా ఉన్నాను. ఆ నేను, మీ అందరిలో ఉన్న నేను, నాకు మీ వైపు నుంచి ప్రణామం చేస్తున్నాను, మీకు ఆ కష్టాన్ని తప్పించటానికి, మీరు చేసినా చేయకపోయినా. సో అలా అందరూ మరి ఎందుకు అదృష్టవంతులు అంటే మనందరిలో ఉన్న మనకు బదులుగా ఆయన చేశారు. నవజీవనం చేసిన తర్వాత బాబా, ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది, అప్పుడు కూడా కుంభమేళా జరిగింది. ఆ గంగా నది తీరంలో వేల మంది, ఇప్పుడున్నట్టు కోట్ల మంది ఉన్నట్టు అప్పుడు లక్షల మంది సాధువులు కాషాయ వస్త్రాలు వేసుకొని వాళ్ళు ఆ గంగలో స్నానం చేసి చూస్తూ ఉంటే బాబా డెహ్రాడూన్ మోతీచూర్లో ఉండి ప్రతిరోజు కొన్ని వేల మంది సాధువులకు వెళ్ళి దండం పెట్టాడు. ఎందుకు పెట్టాలండి ఆయన? ఎందుకంటే భగవంతుడి కోసం వాళ్ళు ఆ వేషం వేసుకున్నారు. ఆ వేషం వేసుకున్నందుకు వాళ్ళందరికీ ఆ ఫలితం దక్కాలి. ఎందుకు దక్కాలి? నేను సాక్షాత్తు అవతారుణ్ణి, భగవంతుణ్ణి ఉన్నాను కాబట్టి వాళ్ళు నిజంగా అది కోరుకున్నా కోరుకోకపోయినా ఈ జన్మలోనైనా లేక వచ్చే జన్మలోనైనా కూడా నిజంగానే భగవంతుణ్ణి ఆరాధించి ప్రేమించే ఆ భాగ్యం వాళ్లకు అవ్వాలి అని బాబా స్వయంగా వెళ్ళి వాళ్ళ పాదాలు ముట్టుకొని చేశారు. ఆయన కొద్ది వేల మందికి చేస్తే ఒక రోజు సందర్భానుసారంగా బాబా చెప్పారు, ఈ రోజు ఇన్ని వేల మందికి నేను దండం పెట్టాను అంటే 8,000 మందికి దండం పెడితే దాంట్లో 8 మంది మాత్రమే నిజమైన సాధువులు, నిజంగా భగవంతుడే కావాలి అని కోరుకునేవారు. ఇప్పుడు మనం ఆ పాయింట్కి వద్దాం. భగవంతుడు ఎందుకు మనకెందుకు కావాలి భగవంతుడు? ఇక్కడ రెండు విషయాలు. బాబా అందుకే అన్నాడు, బీ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్. నీకు నువ్వు నిజాయితీ పరుడివిగా ఉండు. నీకు ఏం కావాలో కూడా నువ్వు నిజాయితీగా చెప్పకపోతే, నిజాయితీగా నువ్వు సంకల్పించకపోతే, నిజాయితీగా చెప్పకపోతే ఏం ఫలితం? అందరూ ఈ రోజున మరి ఆస్తికులే ఉన్నారు. ప్రతి ఊళ్ళో ప్రతి వీధిలో గుడి ఉంది. ఇప్పుడు ఇవాళ శివరాత్రి. శివరాత్రి అంటే నిజానికి ఏమిటి అంటే శివుడు పుట్టినరోజు అని. అంటే శివుడు ఎవరు? శంకరాచార్యుల వారు అంటాడు, నేను మనస్సును కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఈ శరీరాన్ని కాదు. ఏమిటి మరి? శివోహం శివోహం, నేను శివుణ్ణే, నేను ఇవన్నీ ఏవి కాదు అన్నాడు. ఎందుకు? భగవంతుడు వచ్చింది భగవంతుని తెలుసుకోవాలనే తాపత్రయంతోనే, ఆ ప్రయోజనం కోసమే మనకు మానవ జన్మ ఇవ్వబడింది, మానవ జన్మ వచ్చింది మనకు. బాబ్జీ రాస్తాడు అందుకే పాట, మోక్షార్హంబౌ మానవ జన్మ చేయకుమా వృథా. ఎందుకు వచ్చింది రాత్రి అంటే నిజానికి ఏమిటి అంటే శివుడు పుట్టినరోజు అని. అంటే శివుడు ఎవరు? శంకరాచార్యుల వారు అంటాడు, నేను మనస్సును కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఈ శరీరాన్ని కాదు. ఏమిటి మరి? శివోహం శివోహం, నేను శివుణ్ణే, నేను ఇవన్నీ ఏవి కాదు అన్నాడు. ఎందుకు? భగవంతుడు వచ్చింది భగవంతుని తెలుసుకోవాలనే తాపత్రయంతోనే, ఆ ప్రయోజనం కోసమే మనకు మానవ జన్మ ఇవ్వబడింది, మానవ జన్మ వచ్చింది మనకు. బాబ్జీ రాస్తాడు అందుకే పాట, మోక్షార్హంబౌ మానవ జన్మ చేయకుమా వృథా. మానవ జన్మ ఎందుకు వచ్చింది? మోక్షానికి అర్హమైనటువంటి జన్మ కాబట్టి మానవ జన్మ మీకు ఇవ్వబడింది. మరి దాన్ని చేయకుమా వృథా అని బాబ్జీ అంటున్నాడు. వృథా చేస్తున్నాం కాబట్టి 84 లక్షల జన్మలు. వృథా చేయకపోతే తొందరగానే మోక్షానికి అర్హత సాధించుకున్నట్లయితే మోక్షం వచ్చేస్తుంది. ఇక్కడ రెండు విషయాలు. భగవంతుడు మనకు అవసరమా? ఒకటి. ఎందుకు అవసరము, భగవంతుని ఎందుకు ఆరాధించాలి అనే దానికి రెండు విషయాలు. ఎందుకంటే మనం ఆల్రెడీ మోక్షార్హమైన మానవ జన్మ పొందాం. మానవ జన్మ రాగానే పరిపూర్ణమైన చైతన్యం వచ్చింది, బుద్ధి వచ్చింది.
మనస్సు ఎదిగింది, మంచి చెడు తెలుసుకునే వివేక జ్ఞానం వచ్చింది. కాబట్టి మరి మనిషి తెలుసుకోవాలి కదా, నా జన్మ ఎందుకు వచ్చింది. దానికి బాబా చెప్పాడు, ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్, గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్. ఎందుకయ్యా మీకు ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్, భగవంతుని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? మోక్షార్హం బౌ మానవ జన్మ చేయకుమా వృత. మోక్షానికి అర్హమైనటువంటి మానవ జన్మను వృథా చెయ్యకు. అంటే ఏంటి? తొందరగా భగవంతునిలో చేరి మోక్షాన్ని పొందురా నాయన. మోక్షానికి అర్హమైన జన్మ వచ్చినప్పుడు మోక్షాన్ని పొందే ప్రయత్నం చెయ్యి. ఆ ప్రయత్నానికి మార్గం ఏమిటి? ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్, ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్. భగవంతుణ్ణి ప్రేమించటమే ఇది జీవితం యొక్క లక్ష్యం. ఎందుకు? భగవంతునిలో ఐక్యం కావాలి, గమ్యం. ఆ గమ్యానికి మార్గము భగవంతుణ్ణి ప్రేమించటము. అందుకని బాబా అంటున్నాడు, నీకేం కావాలి? ఇప్పుడు భగవంతుణ్ణి ఆరాధించేదానికి మనం వెళ్ళినట్టయితే, భగవంతుని యొక్క ఆస్తికులు, భగవంతుని ఆరాధించేవారు, పూజించేవారు, కొలిచేవారు, వాళ్ళకు వెళ్ళినట్టయితే, మనం ఇక్కడ ఒక సర్వే చేసినట్టయితే, బాబు నీకు భగవంతునితో అవసరం ఏంటి? నీకు భగవంతుడు ఎందుకు కావాలి? భగవంతుని యొక్క ఆరాధన ఎందుకు చేస్తున్నావు? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. నిజంగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు ప్రపంచం యొక్క పరిస్థితి ఏమిటి అంటే, లోపల మాత్రం ప్రపంచమే కావాలి. ప్రపంచంలో ఉన్న మన పేరు ప్రతిష్టలు కావాలి. ప్రపంచంలో ఉన్న మన యొక్క ఆస్తులు పాస్తులు అన్నీ చాలా సురక్షితంగా ఉండాలి. దానికోసం కావాలి భగవంతుడు. ఇది అందరి యొక్క సర్వే చేసినట్టయితే, ఏదో మనకు ఇవాళ రేపు ఈ కంప్యూటర్లు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి, ఏదో ఈ లై డిటెక్టర్ టెస్ట్ అని పోలీసు వాళ్ళు చేస్తారు. వాడు ఉన్న విషయం చెప్పకపోతే వాడిని తీసుకెళ్ళి అక్కడ లై డిటెక్టర్ టెస్ట్, నీ లోపల ఏముందో కనుక్కుంటామని చేస్తారు. అలాగని చూసినట్టయితే, అందరిని లై డిటెక్టర్ టెస్ట్ చేసినట్టయితే అందరిలో వచ్చేది ఇదే: నా పేరు ప్రతిష్ట, నా ఆస్తులు పాస్తులు, ప్రపంచంలో ఉండే నా పరిస్థితి సారా సురక్షితంగా ఉండటం. అందుకే దేవుడు లేకపోతే దేవుడు ఎందుకండి? కొంతమంది ప్లేన్గా చెప్పేస్తారు, అవునండి మనం కోరుకున్న కోరికలు తీర్చకపోతే దేవుడు ఎందుకు, దేవుడిని పూజ చేయటం ఎందుకు, అది కొంతమంది చెప్పేస్తారు. వాళ్ళు నిజాయితీ పరులట. బాబా అంటాడు, బీ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్. నువ్వు నీకు భగవంతుడి నుంచి ఏం కావాలి అనే దాన్ని అట్లీస్ట్ నీ విషయంలో అయినా, నీ పట్లనైనా నువ్వు నిజాయితీగా ఉంటారా నాయన అంటున్నాడు. కానీ నువ్వు నిజంగా భగవంతుని, ఇక్కడ రెండు విషయాలు. దీన్ని ఏమంటారు అంటే, ఒకటేమో ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము. ప్రవృత్తి మార్గం అంటే ఇప్పుడు నేను చెప్పింది, నాకు ఈ ప్రపంచంలో ఉండే నేనంతా సురక్షితంగా, నేను నా వాళ్ళు నావి సురక్షితంగా ఉన్నట్టయితే నాకు భగవంతుడిని ఆరాధిస్తుంటా, ఇంకా నాకు ఇంకేం అక్కర్లేదు, భగవంతుడు నాకు అది ప్రసాదిస్తే చాలు. ఇంకా వాడికి మోక్షంతో పనే ఉంది. మోక్షార్హమైన జన్మ అనేటువంటి ఆ విషయం ఎందుకు అక్కడ అక్కర్లేదు. నివృత్తి మార్గం అంటే నాకేమీ అక్కర్లేదు, నాకు కేవలం మోక్షమే కావాలి. మానవ జన్మ వచ్చింది మోక్షాన్ని పొందటానికే, నాకు మోక్షం తప్ప ఇంకా ఏమీ అక్కర్లేదు అని నిజంగా నిజాయితీగా చెప్పే వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి అవసరం ఏముంది? ఏమీ లేదు భగవంతుని. అందుకే మధుసూదన్ అంటాడు, మనం నిజంగా భగవంతుడికి ఏదన్నా సమర్పించినా, భగవంతుడి కోసం ఏమన్నా చేసినా, ఖర్చు పెట్టినా ఏమిటది? తుమరాహి తుమ్కో లౌటానా కాహే బడాయి కరు. ఎక్కడి నుంచి తెచ్చాం మనం? వచ్చేటప్పుడు ప్రపంచంలోకి ఏమైనా తీసుకొచ్చామా? వెళ్ళే రోజు ఏమైనా తీసుకొని వెళ్తామా? మరి మధ్యలో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది భగవంతుడు సృష్టించినవి. ఎవరి కోసం? మనిషి కోసం. ఎందుకు సృష్టించాడు? మోక్షార్హంబౌ మానవ జన్మ, నీ మానవ జన్మ మోక్షార్హమైన మానవ జన్మలో మోక్షం పొందటానికి నీ శారీరకమైన అవసరాలు ఇక్కడ తీరాలి. వాటి కోసం భగవంతుడు అన్నాడు, అందరి అవసరాలను నేను తీరుస్తాను. మరి ఆయన అవసరాలు తీరుస్తున్నాడు కాబట్టి అందరికీ భోజనం దొరుకుతుంది, ఉండటానికి ఇల్లు దొరుకుతుంది, అన్ని అవసరాలు అన్ని దొరుకుతున్నాయి, అడిగినా అడగకుండా దొరుకుతున్నాయి.
అప్పుడు నువ్వు అడగకున్నా కూడా నీకు ఇవ్వటానికి ఆయన అన్ని ఏర్పాటు చేసి పెడితే అడగటం ఎందుకు ఆయన్ని? నిన్నడగవలసిన పని నిజముగా ఏముంది? సర్వజ్ఞుడవు నీవు, సర్వము విదితమని. అన్ని విదితమే, నేను అడగాల్సిన పని ఏముంది? అది కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళది మాట. అటువంటిప్పుడు ఆయన ఏం అడగాలి? నాకేం అక్కర్లేదు, నువ్వు నా కోసం ఏమిస్తావో అది ఇవ్వు అని. అది అర్పణ, ప్రేమ, విధేయత, అర్పణ. అలా అర్పణ ఎవరైతే చేసుకుంటారో నిజంగా నాకేమీ అక్కర్లేదు. బాబా అన్నాడు, ఇఫ్ యూ డిజైర్ ఫార్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. అంతే కదా? ఇప్పుడు ఈరోజు మరి శివరాత్రిగా నేను, నాకు టైం గుర్తు చేయ బాబు. ఓకే, శివరాత్రి ఈ సందర్భంగా రెండు విషయాలు మన జయసూర్య గారు చెప్పారు. ఒకటి ఉపవాసం, రెండవది జాగరణ. ఉపవాసం గురించి మన మత పెద్దలు, మతాధికారులందరూ కూడా చెప్పిన స్పీచ్లు ఎన్నో. దాంట్లో వాళ్ళు ఏం చెప్తారు? ఉపవాసము, ఉపవాసం అంటే కడుపులు తినకుండా, ఆహారం తినకుండా కడుపును శుష్కింక చేయటం ఉపవాసం కాదట. అసలు ఉపవాసం అనే పదానికే అర్థం చెప్తే ఉపవాసం అంటే భగవంతుడు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం, భగవంతునికి దగ్గరగా. అందుకే మనం అందరం కలిసి బాబా నామాన్ని చేసుకున్నప్పుడు దాన్ని సహవాసం అంటున్నాం. సహవాసం అంటే ఏంటి? భగవంతుని సహవాసం. ఉపవాసం అనే పదానికి అర్థం ఏమిటంటే భగవంతునికి దగ్గరగా ఉండటం, అంటే భగవంతుని యొక్క సహవాసం. ఇది ఎవరో కాదు, ఈ మతాలు సాంప్రదాయాలన్నిటికీ పెద్దవాళ్ళైన మఠాధిపతులు అందరూ చెప్పినటువంటి, విడమరచి చెప్పిన పదం యొక్క అర్థం ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటము. భగవంతునికి దగ్గర ఎలా ఉంటావు? బాబా విశ్వ సందేశం ఇచ్చాడు, యూనివర్సల్ మెసేజ్. దాంట్లో ఎంత ఖచ్చితంగా చెప్పాడంటే, బాబు నువ్వు భగవంతునికి దగ్గరగా ఉండాలి అంటే కడుపును శుష్కింపజేస్తే కాదు, ఇంకేదో ఏదో పూలదండలు వేస్తే కాదు, భజనలు పాడితే కాదు. భగవంతునికి సన్నిహితంగా ఉండాలి అంటే ఏమిటి? నేను, నాది, నావి అనే వాటికి నువ్వు ఎంత దూరం ఉంటే భగవంతునికి అంత దగ్గరగా ఉంటావు. ఈక్వేషన్ చెప్పాడు బాబా. నువ్వు నిజంగా ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం. అంటే ఆ ఉపవాసం, నిజమైన ఉపవాసం చేసిన వాడు ఎవడవుతాడు అంటే, నాలో ఉన్న నేను, నాది, నావి అనే అటువంటి, నేను, నాది, నావి అంటే ఏంది? ఏదో లోపల ఉన్నటువంటివి కాదు. ఇది నాది, ఇది నాది కాదు, ఇది ఈయన నావాడు, ఈయన నావాడు కాదు, ఈయన నా స్నేహితుడు, వీడు నా శత్రువు. నావి, నాది అనే అటువంటి భావన లోపల ఏదైతే ఉందో, అంటే వస్తువులను ఉంచుకోవటం భావన కాదు, దానితో ఉన్న బంధం. వస్తువులు బాబా నువ్వు ప్రపంచం ఇప్పుడు అదాని ఉన్నాడు, అంబానీ ఉన్నారు, వేల లక్షల కోట్ల ఇవి చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ దాని మీద ఎంత బంధం ఉంటుందో ఆ బంధం మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. అందుకని జనకుని ఉదాహరణగా చెప్తారు, జనకాదయ అని. జనకుడు మహారాజు, చక్రవర్తి చేశాడు, కానీ ఆయనకు దేని మీద బంధం లేదు. ఏది నాది, నావి అనేటువంటి విషయమే లేదు ఆయనకు. లోపల, ఇది లోపల ఉండాలి, బయట కాదు. బయట అందరూ చెప్పచ్చు, ఏముందండి ఇది మంది కాదు కదా అని. బయట, లోపల మాత్రం దాని మీద ఎక్కడా విడదీయరానంత గట్టి బంధం ఉండవచ్చు. ఆ బంధం లెక్కకొచ్చేది. అందుకని ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండాలి అంటే బాబా యూనివర్సల్ మెసేజ్ లో చెప్పినటువంటి ఈక్వేషన్, నువ్వు భగవంతుడికి దగ్గరగా ఉండాలి అంటే నీ లోపల ఈ ప్రపంచం మీద ఉండే మనుషులు గాని, ఆస్తులు గాని, దేని మీదనైనా ఇది నాది, నావి అనే అటువంటి భావం ఎంత గట్టిగా ఉంటే దేవుడికి నువ్వు అంత దూరం. ఆ భావన ఎంత తగ్గితే నువ్వు భగవంతుడికి అంత దగ్గరగా. సో అది ఉపవాసం అంటే, నిజమైన ఉపవాసం ఆ ఈక్వేషన్. కాబట్టి నిజమైన ఉపవాసం ఏదో తేల్చుకోవచ్చు మనం. పోనీ మామూలుగా ఉపవాసం సాంప్రదాయకంగా చెప్పినా కూడా వశిష్ఠుడు, విశ్వామిత్రుడు యోగ వాసిష్టంలో చెప్పినటువంటి విషయం ఉంది. దాంట్లో విశ్వామిత్రుడు వశిష్ఠుడికి గెస్ట్ గా వెళ్ళాడు. ఆయన ఒక నది ఒడ్డున ఉన్నాడు, అవతలి పక్కన, యువతల పక్కన వశిష్ఠుడు ఉంటాడు.
వశిష్ఠుని భార్య అరుంధతి. వశిష్ఠుడు అన్నాడు, అమ్మ మనకు గెస్ట్ వచ్చాడు, రోజు నువ్వు వెళ్ళి ఆయనకు భోజనం పెట్టు అన్నాడు. రోజు పొద్దున సాయంత్రం భోజనం పెట్టి వచ్చేది ఆమె. ఒకరోజు వర్షం పడింది. ఆ నది మధ్యలో నది ఉంది, యువతల పక్కన వీళ్ళు, అవతల పక్కన ఆయన గెస్టు. నది పూర్తి ప్రవాహం నిండుగా ప్రవహిస్తుంది. అప్పుడు అరుంధతి వశిష్ఠుని అడిగింది, అయ్యా మరి నదిలో వరద వచ్చేసింది, నేను దాటలేను, ఇప్పుడు మన గెస్ట్కి భోజనం ఎట్లా పెట్టాలి? నేను ఏం లేదు, నది దగ్గర వెళ్ళి నిలబడి నువ్వు దానికి చెప్పు, నా భర్త నిత్య బ్రహ్మచారి అయినట్టయితే, భర్త భార్య ఇద్దరు సంసారం చేసేవాళ్ళు అయితే అక్కడ పోయి నువ్వు చెప్పు, నా భర్త బ్రహ్మచారి అయినట్టయితే, అస్ఖలిత బ్రహ్మచారి అయినట్టయితే నాకు దారి ఓ తల్లి అని అను. దారి ముక్కు మీద వేలేసుకున్నట్టు, ఇదేంటి నువ్వు నా భర్తవు, సంసారం చేస్తూనే ఉన్నాము, నేను బ్రహ్మచారి అని ఎలా చెప్పాలి నేను అంటే, నేను చెప్పిన మాట చెయ్యి అన్నాడు బాబా. అందుకనే వాడు మనకు 31 నాడు ఇచ్చినటువంటి ఇది కూడా హఫీజ్ సూక్తి, befitting a fortunate slave carry out every command of the master without question of why and what అన్నారు. అంటే నువ్వు క్వశ్చన్ చేయకుండా వెళ్ళి అది పని చెయ్యి ముందు అన్నారు. వెళ్ళింది, అడిగిందట, దారి ఇచ్చింది, వెళ్ళిపోయింది, ఆయనకు భోజనం పెట్టింది. మళ్ళీ రిటర్న్ ఎట్లా వెళ్ళాలి స్వామి అని విశ్వామిత్రుని అడిగింది. నువ్వు అక్కడికి వెళ్ళి నేను నిత్య ఉపవాసిని అయినట్టయితే దారి ఇవ్వమని అడుగు, ఇస్తుంది అని. మళ్ళీ ముక్కు మీద వేలేసుకున్నాడు. ఇప్పుడే అన్నం పెట్టాను ఆయనకి, రోజు పొద్దున రాత్రి వచ్చి అన్నం పెడుతున్నాను. ఆయన బ్రహ్మచారి, ఈయనేమో ఉపవాసి, ఇది ఎట్లా సాధ్యము అని అంటే అలాగే దారి ఇచ్చిందట, వెళ్ళిపోయింది. భర్తను అడిగింది, ఆమెకు ఏమి తోచలేదు. అంటే బాబా చెప్పినటువంటి వర్డ్, బీ ఇన్ ది వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ది వరల్డ్, అంటే నేను నాది నావి అనేది లేకుండా ఉండాలంటే ప్రపంచంలోనే ఉండాలి, ప్రపంచానికి అంటకుండా పద్మపత్రమివ అంబస, తామరాకు మీద నీటిలాగా ఉండాలి. ఇది వేరే వాళ్ళకి చెప్పడానికి కాదు, లోపల. ఎందుకంటే మనం యావత్ ప్రపంచాన్ని నేను ఫూల్ చేయొచ్చు, నాకు నేను నాది అనేటువంటిది ఏమి లేదండి, నాకు దేని మీద బంధం లేదండి, నేను మిమ్మల్ని అందరినీ ఫూల్ చేయొచ్చు, కానీ ఆయనను ఫూల్ చేయలేను, నా అంతరంగాన్ని ఫూల్ చేయలేను, నాది నాకు లోపల తెలుసు. కాబట్టి ఆమె అనుమానంతో భర్తను అడిగింది, ఎట్లా అండి ఇది సాధ్యం అని. భర్త ఓ రోజు కూర్చోబెట్టాడు, ఇప్పుడు కాదన్నాడు, కూర్చోబెట్టాడు, చెప్పాడు. టు కట్ షార్ట్, ఆమె తల మీద ఒక పెద్ద సాంబాణం పెట్టి దాని నిండా నూనె నింపాడు. నింపి, నేను ఇప్పుడు నీకు చాలా ముఖ్యమైన విషయాలు చెప్తాను విను, దీని మీద ఈ నూనె పోసి పెట్టాను కదా, దాంట్లో ఒక్క చుక్క కింద పడ్డా కూడా నీ తలకాయ 1000 వక్కలై పగిలిపోతుంది సుమా అన్నాడు. అమ్మో, ఆ భయంతో కూర్చుంది ఆమె. ఆ తల మీద దాని నిండా నూనె నింపి పెద్ద ప్లేట్ పెట్టాడు. ఆయన ఇంకా ఆధ్యాత్మిక విషయాలు చెప్తున్నాడు. గంట అయిన తర్వాత ఆ ప్లేట్ తీసి కింద పెట్టాడు, ఒక చుక్క కూడా కింద పడలేదు, క్షేమంగా ఉంది ఆమె. ఇప్పుడు నేను చెప్పాను కదా, గంట నుంచి ఏం చెప్పానో చెప్పాను. నీవు చెప్పింది నా మనసులోకి ఎక్కడ వెళ్ళా, నా మనసు అంతా ఈ నూనె మీదనే ఉంది. ఆ నూనె ఒక చుక్క కింద పడ్డా కూడా నా తలకాయ 1000 వక్కలు అవుతుంది. ఇంకా నువ్వు చెప్పిన విషయాల మీద ఎటుపోతుంది నా మనసు, పోలేదు. అంటే మనస్సును ప్రపంచంలో ఉన్నా కూడా ఆమె భర్త మాటలు వింటూనే ఉంది, భర్త చెప్తూనే ఉన్నాడు, కానీ మనసు ఎక్కడుంది? ఆ నూనె మీద ఉంది. కాబట్టి ప్రపంచంలో మనం ఉన్నా కూడా మన పైన, మన వెనకాల ఉన్న ఆ పరమాత్ముడు, మన ప్రియతముని మీద మనసు లగ్నం చేసి పెడితే ప్రపంచంలో ఉండి కూడా మనం ప్రపంచానికి అంటకుండా ఉంటాము. ఈ ప్రపంచంలో ఉండి నేను నాది అనే వాటికి మనం ఎంత దూరంగా కాగలిగితే ఆయన కొంత దగ్గరగా కలుగుతాం. అదే నిజమైన ఉపవాసం. అవతార్ మెహర్ బాబా కీ జై.